మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన విజయవంతంగా సాగుతోందని ఎమ్మెల్సీ శ్రీకాంత్ అన్నారు. అయితే వైసీపీ నుంచి భారీ ఎత్తున నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా జనసేన నాయకులు కార్యకర్తలు బాబు సమావేశం నిర్వహిస్తున్నారని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు నాయుడు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇది 30 తారీఖులో చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గ పర్యటనకు రావడం జరిగింది. 28వ తారీఖు గుడిపల మండలంలో భారీ బహిరంగ సభ అద్భుతంగా సక్సెస్ అయింది. రోడ్ షో గాని ప్రతి ఒక్కటి ప్రజలు నీరాజనం పడుతున్నారు. మరీ మహిళలు అయితే హారతులు ఇస్తూ కూడా ఇచ్చేస్తా ఉన్నారు. అలాగే బహిరంగ సభ తర్వాత టౌన్ లోకి వచ్చేటప్పుడు కూడా 10:30 కూడా ప్రజలు ఆడవాళ్ళు హారతులు బట్టి సార్ని ఆహ్వానించడం జరిగింది. ఇదే కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు 1,00,000 ఓట్ల మెజార్టీ సాధించబోతున్నారనే దానికి నిదర్శనం నిన్న స్టార్ట్ అయింది. ఈ రోజు శాంతిపురం మండలం అలాగే రామకుప్పం మండలంలో బహిరంగ సభలు, జనసేన కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం, అలాగే సాయంత్రం బూత్ కన్వీనర్స్ ఇతర ముఖ్య నాయకులతో సమావేశం అనేది ఏర్పాటు చేసుకున్నాం. రేపు టౌన్ టెంపుల్ విజిట్, మసీద్ విజిట్, తర్వాత బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం చేయటం, నెక్స్ట్ మల్లానూరులో భారీ బహిరంగ సభ, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ బెంగళూరు వెళ్ళిపోవడం జరుగుతుంది. జనసేన నాయకుల పరిచయ కార్యక్రమంలో ప్రత్యేకత 100% వాళ్ళ వరకు ఎక్స్క్లూజివ్లీ పొత్తు పెట్టుకున్నాం కాబట్టి ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన జనసేన నాయకులందరూ కూడా నిన్న జనసేన పార్టీ కార్యాలయం కూడా, టౌన్ పార్టీ కార్యాలయం కూడా విజిట్ చేశారు సారు. అలాగే వీళ్లతో కూడా ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ పొత్తులో ఎలా ముందుకెళ్ళాలి అనేది దిశానిర్దేశం చేయబోతున్నారు. బాబు గారు 1,00,000 ఓట్ల మెజారిటీ అవును, 1,00,000 ఓట్ల మెజారిటీ 100% సాధిస్తాం. ఈసారి ఒక చరిత్ర కుప్పంలో సృష్టించబోతున్నాం.